హాయ్ పిల్లలు, ఈరోజు మీ ముందుకి ఒక మంచి కథతో వచ్చేసాను. కథ పేరు దృఢమైన నమ్మకం. అనగనగనగనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో పశువులను మేపుతున్న ఒక బాలునికి చెట్టుపై ఉన్న గూటిలో ఒక గద్దగుడ్డును తన ఇంటికి తెచ్చి కోడిగుడ్లతో పాటు ఉంచి పొదిగితే ఏమవుతుందో చూద్దామని తీసుకొచ్చి ఉంచాడు. ఈ గద్దగుడ్డును కోడి తన గుడ్లతో పాటు పొదిగింది. గద్దపిల్ల తాను కూడా కోడిపిల్ల అనుకుని ఇతర కోడిపిల్లలతో పాటు తిరగసాగింది. ఆ గద్దపిల్ల తాను కోడిపిల్లనన్న విశ్వాసంతో కోడిపిల్లలాగానే వ్యవహరిస్తూ జీవించింది. అందుకే ఆ గద్దపిల్ల ఎగరడానికి ప్రయత్నం చేయలేక మిగతా కోడిపిల్లల మధ్య కంచె లోపలే పెరుగుతూ వచ్చింది. గద్దపిల్ల దృఢంగా పెరిగి పెద్దదైన తర్వాత తాను కోడిపిల్ల కాదన్న భావంతో పైకి ఎగరాలన్న కోరిక కలిగింది. తాను ఎగరగలనన్న నమ్మకమే ఈ కోరికకు బలమైన కారణమైంది. ఒకరోజు గద్దపిల్ల తన విశాలమైన రెక్కలను విరుచుకొని ఎగిరేందుకు ప్రారంభించింది. అలా ఎగురుతూ పైకి పోయింది. పై ఎత్తుకు ఎగిరిన గద్ద ఎత్తైన చెట్టుపై ఉన్న తన గూటిని చేరింది. తన విధి కంచె లోపల తిరిగే కోడిపిల్లలా జీవించడం కాదన్న నమ్మకం గద్దకు కలిగింది. తన నమ్మకం కారణంగా ఆ గద్ద తన నిజమైన గట్టి శక్తిని తెలుసుకోగలిగింది. ఇప్పుడు ఆ గద్ద ఎత్తైన చెట్టుపైన నివసించే ధైర్యానికి, స్వతంత్రానికి చిహ్నంగా అమెరికా గరుడ పక్షిగా సువిశాల వినీల ఆకాశంలో చాలా ఎత్తుకు ఎదగగలిగింది.